వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. క్షమించాలి స్టోరీ ఆలస్యంగా ఇస్తున్నందుకు. జలుబు వల్ల గొంతు పూర్తిగా ఇబ్బందిగా ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. పైగా పిల్లలు హాలిడేస్ కదా, ఫెస్టివల్ పనులతో కొంచెం ఇబ్బందిగా ఉండి అప్డేట్స్ లేట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ నుంచి డైలీ ఇస్తాను, వెంటనే అన్నీ మర్చిపోకుండా. అంతవరకు మునుపటి ఎపిసోడ్ చూడండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రావణుడితో సీత పరిణయం పార్ట్ 14. పైగా ఆశ్రిత మేడం సైన్ చేసినా కూడా ఆవిడ కట్టాల్సిన అప్పులే కంపెనీ మీద చాలా వరకు ఉన్నాయి అని అంటూ ఉన్నవి లేనివి అన్నీ నిర్మలాదేవి వైపు పాజిటివ్గా మాట్లాడుతూ, అయినా మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు సార్. నిర్మలాదేవి గారు మీకు ఒక ఆఫర్ ఇచ్చారు. మీకు కంపెనీతో సంబంధం లేకుండా ఆవిడ తన అన్నయ్య కాబట్టి ఆ కంపెనీలో వీళ్ళకు ఉన్న షేర్స్ని మరియు ఆ కంపెనీపై వీళ్ళ తండ్రి తర్వాత అథారిటీని నిర్మలాదేవి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు వీళ్ళని తీసుకొచ్చారు కాబట్టి మీ మీద ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేస్తానన్నారు అని అతడు అనబోయాడు. కానీ మళ్ళీ హర్ష చూసిన చూపుకి భయపడి, అది సార్, నిర్మలాదేవి గారు వదిలేస్తాను అని మీకు చెప్పమన్నారు అని అతి వినయం ధూర్త లక్షణం అన్నట్టు మాట్లాడుతూ ఉన్న జనార్దన్ గురించి హర్షకు చూడగానే అర్థమయ్యి అతడి పెదాలపై ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. వెతకబోయిన తీగ కాలికే తగిలింది అని అనుకుంటూ బయటికి మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ కనిపించనివ్వకుండా తనని, నేను మామూలుగా తీసుకువచ్చి ఉంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి, నేను తనని పెళ్లి చేసుకొని తీసుకువచ్చా, తను మీ వైపు మాట్లాడి సాక్ష్యం కూడా చెప్పే ధైర్యం లేదు తనకి అని హర్ష గొంతు నుంచి వచ్చిన మాటలకు జనార్దన్ అలా స్టన్ అయి నిలబడిపోయాడు. ఏం లాభం లేకపోతే మీ మేడం పిల్లికి బిచ్చం కూడా వెయ్యదు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం ఆ నిర్మలాదేవి. కాబట్టి ఈ హర్షగాడు ఇలాంటి పిల్లపచ్చ బెదిరింపులకు భయపడ్డు. ఆ విషయం వెళ్ళి మీ మేడం నిర్మలాదేవికి చెప్పు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పు, పాత లెక్క మిగిలిపోయిందని. దాని చావు నేనే ఎలా అయితే చూడాలి అని అనుకున్నానో అలాగే దాని చావును నేను దాని తలరాతలను ఎప్పుడో రాసేశాను. ఆఖరికి ఆ యముడే దిగి వచ్చినా కూడా దాని చావుని ఆపలేరు అని కోపంగా గర్జించాడు హర్ష. జనార్దన్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని, వీడేంటి మరీ రాక్షసులా ఉన్నాడు, వీడు మాటే ఒక ప్రళయంలా అనిపిస్తుంది అని గుండెలపై చెయ్యి వేసుకొని, అది కాదు సార్, మీకు నిర్మలాదేవి గారు కాకుండా ఈ ఆశ్రిత నాన్నగారు కూడా మీకు నచ్చరు కదా, వాళ్ళ మీద కోపంతోనే కసితోనే కదా మిమ్మల్ని రోడ్డుపైకి నెట్టారని కదా ఈవిడను పెళ్లి చేసుకొని పగ తీర్చుకోవాలి అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు నిర్మలాదేవి గారు కూడా ఆశ్రిత మీద, ఆ నిమ్మి మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే ఆస్తి తీసుకోవాలి, వాళ్ళని రోడ్డుపైకి లాగాలి అనుకున్నారు సార్. కానీ మీరు తన్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీకు ఆస్తిలో నుంచి కూడా మీకు కూడా షేర్ ఇస్తానని నిర్మలాదేవి మేడం ఒప్పుకున్నారు అని జనార్దన్ చెప్పేసరికి హర్ష ఒక్క క్షణం ఏదో ఆలోచించి, సరే తను వస్తుంది, ఏదైనా లాభం లేకుండా ఒక్క పని కూడా చెయ్యడు ఈ హర్ష, అలాంటిది పిలిచి మరీ కోట్లు ఇస్తానంటే ఎవడు మాత్రం వద్దంటాడు. ఆ నిర్మలాదేవికి చెప్పండి ఆశ్రిత వస్తుంది, కాకపోతే నాకు 70% షేర్ కావాలి, మిగిలిన 30% తనకి ముష్టి వేస్తాను అని ఈ హర్ష చెప్పాడని అని హర్ష చెప్పేసరికి జనార్దన్ నుదుటిపైన చెమట్లు పట్టాయి. ఒక్క నిమిషం కర్చీఫ్తో చెమట తుడుచుకుంటూ హర్ష వైపు చూసి, ఏదైతే అది అయ్యింది, ముందు ఆశ్రితాని ఈ రావణాసురుడి లంక నుంచి బయటికి తీసుకెళ్తే ఆ తర్వాత తనని కొట్టో తిట్టో ఏదో ఒకటి చేసి మొత్తం ఆస్తి నిర్మలాదేవి పేరుపైన రాయించుకుంటే సరిపోతుంది, ముందైతే నెమ్మదిగా మాట్లాడాలి అనుకుని
అలాగే సార్, నేను ఆవిడకి చెప్తాను. ఎంతో కొంత వస్తుంది అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఆవిడ కూడా. అయినా నిర్మలాదేవి మొహానికి అదే ఎక్కువ. ఉంచుకున్న దాని కూతురు ఉంచుకున్న దాని కూతురుకు పుట్టింది. దానికి అంతకన్నా ఎక్కువ అంటే ఎలా వస్తుంది అంటూ నిర్మలాదేవి గురించి చాలా నీచంగా మాట్లాడాడు జనార్దన్. ఆశ్రిత దూరం నుంచి వాడి వైపు అసహ్యంగా చూస్తూ, ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఇంట్లో పెట్టి పాలు పోసి మరీ పెంచుతుంది ఈ పాముని. అది ఏదో రోజు తనని కరిచి చంపుతుంది అనే విషయాన్ని నిర్మలాదేవి మర్చిపోతుంది. తను మేనత్త అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది అని బాధపడింది ఆశ్రిత. ఆ తర్వాత జనార్దన్ హర్ష వైపు చూస్తూ, ఇక వెళ్ళొస్తాను సార్. మేడంని రేపు ఆఫీస్ దగ్గరికి ఈ టైంకి వచ్చేయమని చెప్పండి, లేదా మమ్మల్ని వచ్చి పిక్ చేసుకోమని చెప్పినా మేమైనా వస్తాం అని మళ్ళీ అతి వినయం ప్రదర్శిస్తూ మాట్లాడుతూ ఉంటే అజయ్ విజయ్కి కూడా చాలా చిరాగ్గా అసహ్యంగా అనిపించింది. హర్ష జస్ట్ వేలితో వెళ్ళిపోమంటూ సైగ చేశాడు. దాంతో జనార్దన్ ఊపిరి భారంగా పీల్చుకుంటూ, ఇక దొరికిందే సందు అనుకొని బయటపడతానో లేదో అని అనుకున్న నరకం నుంచి భూలోకానికి ఎంటర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది అనుకుంటూ బయటికి పరుగు తీశాడు. ఆ తర్వాత అజయ్ విజయ్ కూడా తన అన్నయ్యకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య ఏదో ఆలోచిస్తూ ఉంటే, అన్నయ్య అంటూ పిలిచేసరికి హర్ష వాళ్ళ వైపు చూశాడు. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? అయినా వదిన్ని అని నోటిదాకా వచ్చింది విజయ్కి. కానీ పనివాళ్ళు హాల్లో ఏదో క్లీన్ చేస్తూ ఉండేసరికి మళ్ళీ హర్ష కోపంగా విజయ్ వైపు చూశాడు. దాంతో మాట నోట్లోనే ఆగిపోయి, అది ఆశ్రితాని వాళ్ళు కంపెనీ దగ్గరికి పంపించడం అంటూ ఏదో అడగబోయాడు. కానీ హర్ష తన తమ్ముళ్ళ వైపు చూసి, లేకపోతే ఊరికే ఇంట్లో తెచ్చి పెట్టుకోమంటావా? తన పేరు మీద అన్ని వేల కోట్ల ఆస్తి ఉంటే ఎలా వదులుకోమంటారా? డబ్బంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. అలాగే నేను కూడా డబ్బు కోసం ఏమైనా చేస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తూ అజయ్కి నిమ్మిని చూసుకోమని కళ్ళతోనే సైగ చేశాడు. ఆ తర్వాత అతని మొహంలో చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్, చాలా కోపం ఉన్నట్టు అతడి మొహం పని వాళ్ళందరికీ గుండెల్లో వణుకు వచ్చింది. అతడు పైకి వెళ్ళి అక్కడ ఆశ్రిత రైలింగ్ పట్టుకొని కిందికి చూస్తున్న తన వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి ఇక్కడ ఖాళీగా ఉన్నావు? ఇక్కడ తిని కూర్చోవడానికి కాదు నేను నిన్ను ఇంట్లో పెట్టింది. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. నాకు కాఫీ తీసుకొచ్చి నా రూమ్ మొత్తం ఇంత కూడా డస్ట్ లేకుండా క్లీన్ చేయి అంటూ గట్టిగా అరిచాడు. అక్కడ అది ఎవరికి యాక్టింగ్లా అనిపించలేదు. ఎందుకంటే అతడు ఎప్పుడూ అలాగే కోపంగానే మండే అగ్నిపర్వతంలా ఉంటాడు. దాంతో అందరూ భయంగా ఈరోజు ఆశ్రిత పని అయిపోయింది అని అనుకున్నారు. ఎందుకంటే హర్ష రూమ్ చాలా పెద్దది. దాన్ని ఆమె ఒక్కటే క్లీన్ చేయడం చాలా కష్టమైన పని. దాంతో అందరూ ఆమెపై జాలిపడ్డారు. పైగా అతడికి రూమ్ నీట్గా ఉండాలి, లేదన్నా కోపం వస్తుంది. ఆశ్రిత బిక్కమొహం వేసుకొని అతని వైపు చూస్తూ, అతడు కాఫీ తీసుకురమ్మన్నాడు అని త్వరగా కిందికి వచ్చి కాఫీ పెట్టి పైకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఆమె గదిలోకి వెళ్ళి కాఫీ కప్ టేబుల్పై పెట్టి హర్ష గదిలో లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉన్న తనకు అప్పుడే స్నానం చేసి వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చిన హర్ష డోర్ అయితే వేసే ఉంది, కానీ లాక్ చేయలేదు. వెంటనే హర్ష లాక్ చేసి హర్ష స్నానం చేసి వచ్చాడు. అది టవల్ పైనే ఉన్నాడు. దాంతో
ఆమె కొంచెం ఇబ్బందిగా వెనక్కి హర్ష వైపుకు తిరగకుండా అలాగే మల్లుకొని ఉంది. కానీ మన హర్షబాబు అలా ఉండేవాడు ఉండకుండా మెల్లగా ఆశ్రీ వెనుక నుంచి ఆమెను అతడు 2 చేతులతో బిగించి పట్టుకున్నాడు. హర్షకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అతడు స్నానం చేసిన తర్వాత అతని తలను సరిగ్గా తుడుచుకోడు. దాంతో అతని తలపై నుంచి డ్రాప్స్ అతడి నుదురు మీదుగా జారి ఆశిత మెడ వంపున తల పెట్టడంతో సరాసరి ఆ నీటి చుక్క ఆమె మెడపై పడి అక్కడి నుంచి ఆశిత గుండెలపైకి చేరింది. ఒక్క నిమిషం ఆమె ఆ నీటి చుక్క స్పర్శకు బిగుసుకుపోయింది. హర్ష అది ఏం పట్టనట్టు ఆమె మెడ వంపున పెదాలను అద్దాడు. ఆమె పిడికిళ్ళు బిగపట్టేసింది. ఒక్కసారిగా హర్ష ఆమె మెడంతా ముద్దులు పెడుతూ ఎంత గాఢంగా ఎంతో డీప్గా ఆమె పెదాలను అందుకున్నాడు. ఆమె పెదాల అమృతాలను ఎంతోసేపు ముద్దాడిన తర్వాత అయినా కూడా అతడికి తనివి తీరడం లేదు. ఇది అని చెప్పలేని ఒక వింత భావం ఇద్దరి శరీరాలలో కలుగుతూ ఉంది. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో కావాలి అని అంటూ ఇద్దరి శరీరాలకు అనిపిస్తూ ఉంది. అసలే ఇద్దరికి ఒకరంటే ఒకరికి మీద చచ్చేంత ప్రేమ మనసులో ఉంది. అది ఎలా బయటికి చెప్పుకోవాలో తెలియక ఈ రూపంలో బయటపడుతుందో. హర్షని మొదట కంట్రోల్ తప్పి ఆమెను బెడ్ పైకి చేర్చాడు. ఎంతలా అంటే ఆమె శారీని తీసి పక్కకు విసిరేశాడు. ఆ తర్వాత ఆమె అందాలను పైనుంచి కింది దాకా చేత్తో తనివి తీరా తడిమి చూసుకుంటూ ఆ చందమామ కూడా సిగ్గుపడేంత అందమే నీది అని కుసకుసగా ఆమె చెవిలో చెప్పి మాటలు కూడా కరువయ్యాయి. ఏం చెప్పాలో కూడా ఆ క్షణం వాళ్లకు అర్థం కాక హర్ష మొదటగా ఆమె మెడ మీద కొరకడం మొదలుపెట్టాడు. ఆమె ఊపిరి భారంగా మారింది. 2 చేతులు 2 వైపులా దుప్పటిని నలిపేస్తూ ఉన్నాయి. ఆమె ఎప్పుడైతే హర్ష ఆమె పెదాలపై ముద్దు పెట్టాడో ఆమె అప్పటి నుంచి సిగ్గుతో కళ్ళు తెరవడం లేదు. ఇంకా అతడు ఇచ్చే ఆ తియ్యటి బాధ కావాలి అనిపించింది. ఎన్నో సంవత్సరాల విరహ వేదన ఇది. ఇద్దరి మధ్య అంతులేని సమస్యలే ఉన్నా కూడా ఇద్దరి మధ్య అంతే ప్రేమ కూడా ఉంది. అందువల్లే వాళ్ళ ప్రేమ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని అప్పటిదాకా రాగలిగింది. ఆ క్షణం అన్నీ మర్చిపోయి ఆశ్రిత హర్షకు కావాలి. ఈ సమయంలో అతడికి ఆమె ఉంటే అతడి మెంటల్ స్ట్రెస్ అంతా ఆమె తీర్చాలి. అందుకోసమనే లోపలికి ఆమెను సాకు చెప్పి మరీ తీసుకొచ్చుకున్నాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తన చెలియ కుండెలపై నిద్రపోతూ ఉంటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అతడిలో కనిపిస్తుంది. హర్ష కేవలం ఆమెను ముద్దు పెట్టుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఆమెను దగ్గరికి తీసుకున్నాక అతడికి ఎలా కంట్రోల్ చేసుకోవాలో అతడి ఫీలింగ్స్ అర్థం కాలేదు. అతడి ఫీలింగ్స్, అతడి ఎమోషన్స్ ఎవరి దగ్గరైనా దాయగలడు. కానీ అక్కడ ఉంది తన ప్రాణం, తన కన్ని. అలాంటిది తన దగ్గర దాయలేక ఒక్కొక్కటి కట్టలు తెంచుకున్న కోరికలతో ఆమె వైపు చూశాడు. ఆమె ఇంకా కళ్ళు మూసుకుని ఉంది. దాంతో అతడు మెల్లగా ఆమె చెస్ట్పై ఉన్న చిన్న పుట్టుమచ్చ అది పూర్తిగా కనిపించలేదు. ఆమె బ్లౌజ్ అడ్డు రావడంతో దాన్ని మెల్లగా ఆమెని మాయలో ఉంచి ఆ బ్లౌజ్ను ఆమె నుంచి వేరు చేసి ఎగసిపడుతున్న ఆమె అందాలను ఇంకా రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు హర్ష. దాంతో ఆమె అతడి మీద ప్రేమ ఎక్కువైపోయి ముద్దుగా అన్షా, యువర్ ఏ ఈడియట్ అని పిలిచింది. ఆ మాటకు అతడికే ఆమె మీద ఇంకా ప్రేమ ఎక్కువైపోయి ఆ పుట్టుమచ్చపై గట్టిగా కొరికేశాడు. ఆమె నొప్పికి అమ్మ అని అరవబోయింది. కానీ అతడు ఈసారి ఆమె పెదాలను అందుకున్నాడు హర్ష. ఆ క్షణం ఆ నొప్పి కూడా చాలా సంతోషంగా అనిపించింది ఆశ్రితకు. అతడి చెవిలో నీలో కరిగిపోవాలనింది. ఈ క్షణం నీతో సగమై ఉండాలని, భాగస్వామిగా కరిగే వెన్నెల రాత్రి
నీతో కరిగిపోవాలని ఉంది. నీలో ఐక్యమై అందుకోలేని ఆశలు, ముగింపు లేని సంతోషాన్ని, సమయాన్ని గడపాలని ఉంది అంటూ ఆశ్రిత అతని చెవిలో మెల్లగా చెప్పింది. అప్పటిదాకా ఆమెతో ఏదో ట్రాన్స్లో ఏదేదో చేస్తున్న హర్షకు ఇప్పుడు నిజంగానే ఆమెతో ఒక్కటి అవ్వాలి అనిపించింది. మనసా వాచ కర్మన తను నా భార్య. వెంటనే ఇక ఆగాలు అనుకోలేదు ఆ నిమిషం. ఆశ్రిత వైపు చూస్తూ, నేనంటే నీకు ఇష్టమే కదా అని చాలా నెమ్మదిగా అడిగాడు. కానీ ఆశ్రిత ఆమె తలను హర్ష గుండెలపై ఆనిస్తూ, ప్రేమ కాదు, నువ్వంటే నాకు పిచ్చి, అంతకన్నా ఎక్కువే, మాటలకు అందని బంధం అని ఆమె చెప్పేసరికి, నీకు ఇప్పుడు ఈ క్షణం ఇలా చేయడం ఇష్టమేనా అని అడిగాడు. ఆమె పర్మిషన్ కోసం చూస్తూ, ఆమె ప్రేమగా అతడి ముక్కును లాగుతూ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీకు భయపడుతూ ఉంటే నువ్వేంట్రా నా పర్మిషన్ అడుగుతున్నావు అని అంటూ అతడిని అల్లుకుపోయింది. ఇద్దరి మధ్య గాలి కూడా దూరడం లేదు. ఇద్దరు ఒంటి మీద అస్సలు బట్టల్లేవు. మొదటిసారి ఆమెకు చాలా నొప్పిగా అనిపించింది. అతడు ఆమెతో కలుస్తున్నప్పుడు అతడు మెల్లగా ఉండాలి అని అనుకోలేదు. కానీ చాలా సున్నితంగానే ఆమెను హ్యాండిల్ చేస్తున్నాడు. ఆమెకి బాధ కలగకుండా మొదట ఆమె అందాలను విందు చేసి తనివి తీరా ఆస్వాదించి అప్పుడు ఆమె పెదాలను అందుకుని ఆమెలోకి ప్రవేశించాడు. ఆమెకు అది మొదటి కలయిక. అతడికి అది మొదటిదే. కానీ ఇద్దరికీ నొప్పిగా ఉన్న ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ దాన్ని డామినేట్ చేసింది. హర్ష ప్రేమ ముందు ఆమె అలసిపోతుంది. హర్ష ఆమె పొందు ఎంతగా ఆస్వాదిస్తున్నా ఇంకా ఆమెలో ఏదో ఒక వెలకట్టలేని నిధి ఉన్నట్టు ఆమె మీద ప్రేమ, కోరిక అన్నీ ఎక్కువవుతున్నాయి. ఎవరు చెప్పాడండి కోరిక అంటే అది ఒక బూతు అని? కోరిక అంటే ప్రతి మగాడికి కానీ ఆడదానికి కానీ పిల్లలు పుట్టాక కొంతమందికి వాళ్ళ పార్ట్నర్స్పై కొంచెం ప్రేమ తగ్గుతుంది. అది ఆడవాళ్ళకైతే పిల్లలను చూసుకోవాలి కాబట్టి వాళ్ళకు రెడీ కూడా అవ్వడానికి టైం ఉండదు. కొంతమంది పిల్లలు పుట్టాక లావుగా అయిపోతారు. అప్పుడు మగవాళ్ళు ఎదురింటి పులగూర అద్భుతంగా ఉంటుంది అంటారు కదా, అలాగే ఎదురింట్లో ఉండే ఆవిడ భర్తకు నచ్చని ఆవిడ వీళ్ళకు నచ్చుతుంది. అలాగే మగవాళ్ళు కూడా పిల్లలు పుడితే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు కూడా పెరుగుతాయి. అలా అంతవరకు ఉన్న వాళ్ళ మైండ్ సెట్ కొంచెం మారుతుంది. చిరాకు వస్తుంది. పిల్లల కోసం సంపాదించాలి అని రాత్రింపగలు కష్టపడతారు. అంతవరకు వైఫ్ పక్కనే ఉన్న అతడు ఇప్పుడు పని ఒత్తిడి వలన తిట్టడం, ఆమెను చిరాకు పట్టడం జరుగుతుంది. కాబట్టి భార్య మీద భర్తకు అండ్ భర్త మీద భార్యకు కోరిక తప్పనిసరిగా ఉండాలి. అలా ఉండడం వల్ల వాళ్ళిద్దరి బంధం పాతపడదు. మనసు పక్కన వారిపై చలించదు. సుత్తిగా అనిపిస్తే ఎందుకో బయట చూస్తున్న సమాజం వాళ్ళ కథ రాస్తూ వీళ్ళ కథ రాస్తూ ఉన్నప్పుడు ఈ అక్షరాలు వచ్చేశాయి. ఇంకా కథలో మన హర్ష ఆమెకు ఎక్కువ ప్రేమని పంచడంతో కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. హర్ష ఆమె కంట్లో కన్నీళ్లు వస్తూ ఉంటే కొంచెం కంగారుగా, బంగారం ఇంకా నొప్పిగా ఉందారా అని అడిగాడు. ఆశ్రిత చిన్న చిరునవ్వుతో, లేదు హర్ష అన్నట్టు తల ఊపి, నీ మీద ప్రేమ ఎక్కువై ఇలా వచ్చేశాయి అని అంటూ అతడిని హత్తుకుంది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు మన కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ ఇవ్వండి స్టోరీ ఎలా ఉందో. లైక్ చేయడం మర్చిపోవద్దు. పక్కన చిన్న చిన్న గజిబిజిగా ఉంది, ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి వాటిని. మండే నుంచి అలా ఉండదు, హాలిడేస్ అయిపోయాయి పిల్లలకు కాబట్టి ఫ్రీగా మనం స్టోరీ చెప్పుకుందాం. బాయ్ బాయ్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.